సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని పలమనూరు గ్రామ శివారులో దారుణ హత్య జరిగింది. నారాయణ అనే వ్యక్తిని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఘటనలో నారాయణకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గత 4 రోజుల నుంచి మృతుడు కనిపించడం లేదంటూ బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ శివారులోని శ్రీ రామదూత పత్తి మిల్లు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నారాయణ మర్డర్పై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వైపు భార్య మాలే లక్ష్మి ఆమె అక్రమ సంబంధం పెట్టుకొని ఈయనను చంపడం జరిగింది. రామేశ్వరపల్లి నుంచి ఎస్సీలు 2, బిక్నూరు నుంచి 2, వాళ్ళు 4గురితో కలిసి ఆమె కూడా వాళ్ళకు ప్రోత్సహించి కలిసి ఇక్కడ మన ఏది నర్సాపూర్ రెడ్డి ఖానాపూర్ గోడవట్ల గ్రామంలో ఆయన పనిచేస్తుండే. ఇక్కడికి గత శుక్రవారం నాడు సాయంత్రము 9 గంటలకు ప్రాంతంలో తప్పిపోయిందని డొల్ల మాటలు చెప్పి ఆమెనే చంపించి ఇదంతా క్రెడిట్ చేసి ఇచ్చేసింది. ఇది శుక్రవారం నాడు రాత్రి బీర్ సీసకాని పోయిందని అబద్ధపు మాటలతోటి కప్పిపుచ్చింది. ఆమెను శుక్రవారం నాడు రాత్రే చంపేసిందని మా అనుమానం. మీకు ఎలా తెలిసింది? ఇది మాకు ఫోన్ చేసింది వాళ్ళ ఆడపిల్లకు తన భార్య కనపడటం లేదు నిన్నటి నుంచి అని మాకు ఫోన్ చేసింది. అలా ఆడపిల్లకు చేస్తే ఆమె విచారణ కూడా జరుగుతుంది. దాంట్లో అన్నీ తేలుతాయి. తప్పైతే ఆయన వ్యక్తిగతంగా అయితే చాలా మంచి వ్యక్తి. ఇదంతా భార్య కారణంతో పోలీసు విచారణ కూడా చేపడుతున్నారు.